హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో మదం ఈ పదం మనం వింటే గుర్తొచ్చేది కలేజా సినిమాలో మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, మదం ఎక్కిందిరా గోవర్ధన అని. సో ఈ మదంతో వీళ్ళేం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ట్రైలర్ కట్ మటుకు చాలా బాగుంది, సస్పెన్స్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనేది చెప్పడానికి టీం అంతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో యా, మదం టైటిల్ బాగుంది. టైటిల్లో మాకు ఒక తాళం చెవి కనిపిస్తుంది. తాళం చెవి దేనికి రిలేటెడ్? మొత్తం బ్లడ్ బాత్ లాగే ఉంది కంప్లీట్గా ట్రైలర్ అయితే. అండ్ ఏ సర్టిఫికేట్ అనుకుంటే ఏ పెట్టారు? ఏకి మించి ఏం లేవంట, అందుకే ఇచ్చారు. ఏకి మించి ఏం లేవా? ఇండియాలో అయితే లేవు, మనకి హాలీవుడ్ అయితే రా అని చెప్పి ఉంది కదా, ఆర్ రేటెడ్. ఆర్ రేటెడ్. యా, ఓకే. అది ఇంకా ఇండియాలో రాలేదు. సో ఏ వరకు ఎండ్ అయింది కాబట్టి ఏ ఇచ్చారు. ఏ ఇచ్చారు? ఎందుకు సార్ ఏ ఇచ్చారంటే ఏం చేశారు సినిమాలో, ఏం క్రియేట్ చేశారు? బ్లడ్ బాత్ అంత ఓవర్గా ఉంటుందా, లేదంటే థ్రిల్లర్ హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఏమన్నా ఉన్నాయా? ఇట్స్ నాట్ ఎ హారర్ ఫిలిం అండి, ఇట్స్ ప్యూర్ థ్రిల్లర్ ఫిలిం. చాలా వైలెంట్గా ఉంటుంది ఫిలిము. ఇమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఇమోషన్స్ పీక్లో ఉంటాయి. అండ్ వర్డ్స్ కూడా కొంచెం మాకు ఈ కథకి కొంచెం కస్ వర్డ్స్ కావాలనిపించింది. ఎందుకంటే ఒక చిన్న తండాలో జరిగే కథ ఇది 1980లో. సో 80 నుంచి 2000 వరకు జరిగే కథ. సో అక్కడ వచ్చే వర్డ్స్ కానీ, ఆ వైలెంట్ ఎలిమెంట్స్ కానీ, అండ్ పోలీస్ బ్రుటాలిటీస్, ఇవన్నీ హెవీగా ఉంటాయి సినిమాలో. సో ప్రాబబ్లీ అందుకనే ఏ ఇచ్చారేమో అనుకుంటున్నాను. ఏ విత్ 17 కట్స్ సర్టిఫై చేశారు. ఏ ఇస్తే ప్రౌడ్లీ అని ఫీల్ అవుతున్నారు చూడండి. యాక్చువల్లీ ఏంటంటే నా ఫస్ట్ ఫిలిం కూడా ఏనే ఇచ్చారు. ఒక సెన్సార్ బోర్డ్కి ఒక పారామీటర్స్ ఉంటాయండి, కొన్ని వాళ్ళ పరిధులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఒక క్యాస్ట్ బేస్ తీసుకున్నా, హారర్ ఎలిమెంట్స్ తీసుకున్నా, బ్లడ్ షెడ్ ఉన్నా, కొన్ని కట్స్ వద్దండి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, మేడం కొంచెం ఈ కట్స్ ఇవి చేస్తే సార్, కొంచెం కట్స్ ఇవి వస్తే సినిమా డిస్టర్బ్ అవుతుందండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు దానికి అబైడ్ అయితే వెల్ అండ్ గుడ్. అబైడ్ కాలేదనుకో, మీకు సరేనండి అది ఉంచుతాము, మీకు ఏ కావాలంటే ఏ ఇస్తాము, ఇది ఉంచుతాము. బట్ పరిధికి మించి కొన్ని ఉంటాయి. మాకు అది ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ మనం ఏంటంటే, అరే సెన్సార్ బోర్డ్ రేపు ఇది ఒప్పుకుంటుందా లేదా అన్న భయంతో కనుక మనం సీన్ షూట్ చేస్తే మనకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదండి. సో చేద్దాము, సరే రేపు పొద్దున్న సెన్సార్ బోర్డ్ని కొంత రిక్వెస్ట్ చేద్దాము, వాళ్ళు ఒప్పుకుంటే సరే, లేదంటే మనకి ఆల్వేస్ మ్యూట్ ఉంటుంది, కట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేస్తామన్నమాట. సో దీంట్లో డెఫినెట్గా పరిధికి మించే ఉన్నాయి చాలా థింగ్స్. బట్ స్టోరీ బేస్డ్ మొత్తం. సో ఈ స్టోరీకి ఏ వచ్చినా, ఆర్ వచ్చినా, ఇంకేం వచ్చినా కూడా లైక్ స్టోరీలో అంత కంటెంట్ లైక్ అలాంటివి ఉన్నాయి, ఎవరు చూపించినవి చూపిస్తున్నాం కాబట్టి దీనికి 17 కట్స్ ఇచ్చారు. 17 కట్స్ ఇచ్చారు. సర్టిఫికేట్ కూడా బయటకు వదులుతా చూడండి. 17 కట్స్ చేశారా, అలా ఉంచమని రిక్వెస్ట్ చేశారా? అదే రిక్వెస్ట్ చేసిన తర్వాత 17 అయ్యాయి, లేదంటే 50 అయ్యేమేమో. కొన్ని రిక్వెస్ట్ చేసుకుంటే పెట్టిన తర్వాత సినిమా రన్ టైం ఎంత వచ్చింది సార్? లేదు మాకు అంటే విజువల్ కట్స్ ఓన్లీ 2-3 మినిట్సే పోయిందండి విజువల్ కట్స్. ఆడియో కట్స్ చాలా ఉన్నాయి. సో అందుకనే ఎక్కువ లక్కీగా డిస్టర్బ్ కాలే కథని. వాళ్ళు కూడా అది ఫీల్ అయ్యారు, అరే ఈ కట్ ఇస్తే ఈ ఇమోషన్ క్యారీ అవ్వదేమో, ఏదైతే ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయాలనుకుంటుందో అది కరెక్ట్గా పోర్ట్రే కావట్లేదేమో అని సెన్సార్ బోర్డు కూడా ఫీల్ అయ్యి వాళ్ళు చాలా లిబరల్గానే ఉన్నారు నిజంగా. ఎవరి క్యారెక్టర్కి ఎక్కువ ఆడియో కట్స్ వచ్చాయి? ఆడియో కట్స్ అంటే సంపాలంగా ఇచ్చారు, అవి డౌట్ ఎక్కడ వచ్చింది అంటే నాకేమన్నా ఎక్కువ ఇచ్చారా? మీరు నమ్ముతారో నమ్మరో, ఆవిడది ఒక్క కట్ లేదు సినిమాలో. బట్ విజువల్ కట్ ఒక చిన్నది ఉంది, 20 seconds 25 seconds ఉంటుంది విజువల్ కట్ ఆవిడ అంతే. బట్ అదర్ దెన్ దట్ తన కట్సే లేవు. అండ్ ఇక్కడ సెన్సార్ బోర్డ్ యాక్చువల్లీ బాంబే సెన్సార్ రివిజన్ కమిటీకి రిఫర్ చేస్తే రివిజన్ కమిటీలో త్రూ అయింది. బట్ మా కాపీ మేము ఏప్రిల్లోనే మా సినిమా రెడీ అయిపోయింది. సో 6 months నుంచో వింటున్నాను నేను మదన్ టైటిల్. యా 6 months బ్యాకే మాది ఇదైపోయింది. మేము టీజర్ అందుకే మార్చిలోనే రిలీజ్ చేసేసాం. సో వి థాట్ ఏప్రిల్కి అలా రిలీజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం, March-April. బట్ సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీకి ఇవ్వటం వల్ల బాంబేలో రివిజన్ కమిటీ స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళ కట్స్తో రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దట్స్ ది రీజన్ ఆ డిలే అంతే. సూపర్. సో ఇనయ్య గారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి చాలా కాలం తర్వాత అంటే చేశారు, మధ్యలో చేయలేదు ఏది లేదు, బట్ జనాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ రాలేదు. ఇది ఆ క్యారెక్టర్ అవుతుంది అని అనుకుంటున్నారా? మీ క్యారెక్టర్ వల్ల ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? యాంటోగనిస్ట్ అంటున్నారు మెయిన్గా. సో యాంటోగనిస్ట్ క్యారెక్టర్ వాల్యూ వేరే ఉంటుంది. అండ్ మేము బయట కొంత ఇదిగా కూడా విన్నాం, ఒక మదవెక్కిన ఆడది
యా మదం అనే స్టోరీకి ట్యాగ్లైన్ ఏంటంటే మదం ఎక్కిన ఆడదాని వల్ల నాశనమైన కుటుంబం. దట్ ఈస్ ద స్టోరీ లైన్ బేసికల్లీ. ఎందుకు అంత మతం? ఇట్స్ నాట్ లైక్ మేబీ చాలా రకరకాలుగా ఆడవాళ్ళు ఉండొచ్చు, కానీ అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకొని దాన్ని పోర్ట్రే చేసి దాన్ని డిజైన్ చేసి ఒక స్టోరీలో ఇంత వాల్యుబుల్గా ఒక క్యారెక్టర్కి లైక్ ఇంత పవర్ఫుల్గా ఒక క్యారెక్టర్ని ఇవ్వడం, ఇట్స్ స్టోరీ డిపెండెంట్. లైక్ సినిమాలో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉందన్నారు, ట్రైలర్లో మాకు చాలా తక్కువ చూపించారు మిమ్మల్ని. ట్రైలర్ టీజర్లో ఎక్కువ రివీల్ చేయడానికి స్కోప్ దొరకలేదండి, ఎందుకంటే అప్పుడు 2-3 షార్ట్స్ వేసాము యాక్చువల్లీ దీంట్లో. ఎందుకంటే సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అది మనం త్రూ ప్రమోషనల్ మెటీరియల్ తన క్యారెక్టరైజేషన్ చెప్పుదాము, సినిమాకి వచ్చి చూస్తే ఆ క్యారెక్టరైజేషన్ ఓవరాల్గా చెప్పిన తర్వాత ఆ థ్రిల్ ఫీల్ అవుతారని తన షార్ట్స్ ఎక్కువ వేయలా కావాలని. సో ఇట్ విల్ బి అంటే చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందండి మీకు స్క్రీన్ మీద. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ రేపు సినిమాకి వచ్చి చూస్తే బాగుంటుంది. చిన్న సినిమాలు కాబట్టి మొత్తం చెప్పలేము. హర్ష గారు, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? హీరోగా ఆ మదవెక్కిన ఆడదాని నుంచి తప్పించుకునే కుటుంబం మీదేనా? అవునండి. సో తప్పించుకునే క్రమం ఎలాగా ఏంటి? అదే అవి స్టోరీ చెప్పేస్తారు. మీరు వైలెంట్ గా అదే సినిమా తీసిన మేము వైలెంట్ గా అడగకపోతే 100% అడగండి, మీరు ఎంత వైలెంట్గా అడగండి ఎంత బోల్డ్గా అడగండి, నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. అదే యాక్చువల్లీ మనది సామాన్యంగా సాగిపోయే ఒక చిన్న విలేజ్లో ఒక తాండాలో జరిగేదండి, ఫారెస్ట్లో. ఇది విలేజ్ కూడా కాదు. చక్కగా మంచి లవ్ స్టోరీ కూడా ఉంది మీకు. అవునవును, సాంగ్ అదే చెప్తున్నాను కదా. ఒక సామాన్యమైన ఒక సొసైటీలో ఒక లో సెటప్లో ఉండే ఫ్యామిలీ వాళ్ళ జీవితాల్లోకి ఒక అదే మీరు అంటున్నట్టు ఆ టైటిల్కి తగ్గట్టు అలాంటి ఒక లేడీ ఎంటర్ అయ్యి వీళ్ళ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయింది, దానికి వీళ్ళు ఏం రివెంజ్ తీర్చుకున్నారు అనేది సినిమా పార్ట్ అండి. కాకపోతే హై ఎమోషనల్ ఇది ఉంటుంది అనమాట, ఎమోషనల్ డ్రామా ఎక్కువ. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇప్పుడు లత కానీ అనురూప్ కానీ అందరిది చాలా ఇన్నోసెంట్ అండ్ వెరీ రస్టిక్ ప్లే ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది, వెరీ న్యాచురల్గా. సో దాని నుండి ఇప్పుడు అలాంటి వాళ్ళ జీవితం డిస్టర్బ్ అయితే వాళ్ళకి వచ్చే ఎమోషన్ ఏంటి, వాళ్ళ రివెంజ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఉంటే అనేది ఈ సినిమా. టోటల్లీ లాట్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్ అండి ఇది. ఎక్కువ లస్ట్ అది ఇది అనుకుంటారు, కానీ ఆ ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే ఆ ఎమోషనల్ కంటెంట్ కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. డెఫినెట్లీ మనకి జరిగే డిస్ట్రెస్, ఎమోషనల్ డిస్ట్రెస్ కానీ ఫిజికల్ డిస్ట్రెస్ కానీ ఆ డిస్టర్బింగ్ ఉంటుంది, దానివల్ల ఆ కట్స్ ఆ ఏ సర్టిఫికేట్ కానీ. బట్ మోస్ట్ దిస్ ఈజ్ ఎమోషనల్ కంటెంట్ అని నేను చెప్పగలను, హై ఎమోషనల్ కంటెంట్. అది ఒకటి మనం ఈ మధ్య మహారాజా చూసాం కదా, అలా ఉంటుంది. అంటే కొంచెం అట్లా డిస్టర్బింగ్ కంటెంట్ అండి. అందువల్ల తప్పితే అదేం లేదు, చూడకూడదని కాదు, చూడాలి. ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్, లైక్ ఫిలిమ్స్ ఎంజాయ్ చేస్తాం కదా, అలాంటి ఒక ఫిలిమే ఇది. జస్ట్ కంటెంట్ ఓరియంటెడ్, దేని నుండి ఇన్స్పైరింగ్ తీసుకోవడానికో ఏదో మేమేదో చెప్పడానికో చేసింది కాదు. ఇది కంప్లీట్లీ స్టోరీ విచ్ ఈస్ ఫిక్షనల్. సో అది సార్ పొలిటికల్ డ్రామా కూడా ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా ఇందులో? ఎందుకంటే ఈసీఏ పొలిటికల్ ఆర్ పోలీస్ పొలిటికల్ ఏం లేదు, పోలీస్ అంటే సిస్టమ్ ఉంది. అదే ఏంటనంటే మనం సిస్టమ్ యాంటీగా ఇక్కడ చూపించలేదండి, ఇట్స్ అ పర్సనల్ రివెంజ్. ఆ పర్సనల్ రివెంజ్లో ఒక క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ అవ్వటం జరిగింది, కానీ బట్ స్పెషల్గా ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది అని మాత్రం మనం ఎక్కడ చెప్పాల. ఆ సిస్టమ్ ఏదైతే ఆ పోలీస్ క్యారెక్టర్ బిహేవ్ చేయడానికి రీజన్ కూడా ఒక పర్సనల్ రివెంజ్. ఆ పర్సనల్ రివెంజ్ వల్ల క్యారెక్టర్ అలా బిహేవ్ చేసింది తప్ప మనం సిస్టమ్ని ఎక్కడ బ్యాడ్ లైట్లో చూపించట్లేదు సార్. ఓకే. అండ్ మీరు అన్నట్టు అంటే కొన్ని డిస్టర్బింగ్ వర్డ్స్ అండ్ ఇవి ఉంటాయి అని అన్నారు. నార్మల్గా యూట్యూబ్ డోంట్ హ్యావ్ దట్ రిస్ట్రిక్షన్స్, కానీ ఈ మధ్యన చాలామంది యూట్యూబ్లో మనకు రిస్ట్రిక్షన్స్ లేవు కదా అని ట్రైలర్లో ఎక్కువ పెట్టి జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఉన్నా కూడా, అవకాశం ఉన్నా కూడా, అన్ని డైలాగులు ఉన్నాయని చెప్తున్నా కూడా ఎక్కడ యూట్యూబ్లో వల్గారిటీని ఎందుకంత హెవీగా మరి పోర్ట్రే చేస్తారు? ఎగ్జాక్ట్లీ నేనేమంటే వల్గారిటీ లేదు, వల్గారిటీ కాదు, ద వర్డ్స్ విచ్ ఆర్ దేర్. ఇప్పుడు అది మనకి సినిమా చూసినంత వరకు అది వల్గరా కాదని మనకు తెలియదు, బట్ వెన్ యూఆర్ షోయింగ్ ఇన్ యూట్యూబ్ ఖచ్చితంగా అది వల్గరే. ఎందుకంటే వాట్ ఈస్ ద కంటెంట్ వెన్ వీ డోంట్ నో, అది మాకు వల్గరే యూట్యూబ్లో చూసేదాకా. వీళ్ళేదో కావాలని పెట్టారు సినిమాలో అవసరం లేకపోయినా అనేది మేము ఆలోచిస్తాం. తీసిన మీకు తెలుస్తుంది వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిలిం. మీరు రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తాను. సో ఏంటంటే
నేను ఆ వర్డ్స్, ఆ పదాలు సెన్సార్లో ఎక్కడైతే మ్యూట్ చేశామో అక్కడే యూట్యూబ్లో కూడా ప్రస్తుతానికి మ్యూట్ చేసే మేము వదిలామన్నమాట. కంటెంట్, వాట్ ఎవర్ కంటెంట్ వీ హ్యావ్ రిలీజ్డ్. బట్ ఆఫ్టర్ దట్ ఒక అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తాం. దాంట్లో ప్లెంటీ ఉంటాయి. బట్ ఏది కూడా మనకి అరే ఇది ఇనార్గానిక్గా ఉంది, ఇక్కడ ఈ వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు అటర్ చేశాడు ఈ వర్డ్ అని అయితే ఉండదు. చాలా ఆర్గానిక్గా ఉంటే ఇది ఉంటుంది. బట్ ఫర్ నౌ వి థాట్ అన్నీ ఏమీ బయట రివీల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం ఏమీ బయటకు ఓపెన్ చేయలేదండి బేసిక్లీ. ఓకే సార్. అండ్ కంప్లీట్ పోస్టర్స్ కూడా కంప్లీట్గా ఒక రెడ్డిష్ పోస్టర్స్ మొత్తం, అంటే మీరు డిజైన్ చేసుకోవడమే ఇలా చేసుకున్నారు స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ అంటే ఎవరు ఇన్స్పిరేషన్ సార్ మీకు? అంటే మనకి ఎలాంటి సినిమాలు తీయాలి అంటే సమ్ డైరెక్టర్స్ ఆర్ దేర్ రా అండ్ రస్టిక్గా తీస్తూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం. మనకి తమిళ్లో కూడా వేవన్ డైరెక్టర్ వెట్రిమారన్ గారు. సో ఏమన్నా ఉన్నాయా రిఫరెన్స్? ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెట్రిమారన్ గారు అండి. కనిపిస్తుంది సార్ అది. అంటే బేసిక్లీ నాకు చెన్నై ఇది ఎక్కువ ఉంటుంది బికాజ్ మై ఎడ్యుకేషన్ వాజ్ ఇన్ చెన్నై. Okay. సో అలాంటి ఒక కథలు కానీ అలాంటి ఒక స్టోరీ కానీ తెలుగులో చెప్తే ట్రూగా రా ఎలిమెంట్స్, రస్టిక్ ఎలిమెంట్స్ అలాగే నుంచి ట్రూగా చెప్తే బాగుంటుందని మనం ఏ ఓటీటీలు చూసినప్పుడు, తమిళ సినిమాలు చూసినప్పుడు అనిపించేది. బట్ ఐ ఫైండ్ అంటే తెలుగులో అంత రా కంటెంట్, ట్రూ కంటెంట్ రాలేదేమో అని అనిపించింది నాకు. సో అంత రాగా ఉంచుతాం, రస్టిక్గా ఉంచుతాము. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఓటీటీ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత మనందరం ఆ సినిమాలు ఈ సినిమాలు చూసారే, ఈ కైండ్ ఆఫ్ కంటెంట్ తెలుగులో రావట్లేదు, మనం అంతా ఒక కైండ్ ఆఫ్ జానరా చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది. బట్ వాళ్ళందరికీ మాత్రం ఈ కంటెంట్ సమాధానం అండి, నో డౌట్. ఒక మంచి రా రియల్ రస్టిక్ ఫిలిము ఎక్కడ మనం బ్యాడ్గా కమర్షియలైజ్ చేయడానికో ఇంకా దేనికో చేయడానికో డైవర్ట్ అయ్యి ఇక్కడ ఈ సీన్ పెడదాం, ఇక్కడ ఈ సీన్ పెడదాం, కమర్షియలైజ్ అలా ఏం చేయకూడదు. వీ ట్రూలీ స్టక్ టు ది స్టోరీ. ఓకే. సో అంత రాగానే మెయింటైన్ చేసుకొని చేసాం. డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అవుతుంది ఈ ఫార్ములాని బలంగా నమ్ముతున్నాం. అయ్యింది అని అంటే ఇంత రా కంటెంట్ రేపు పొద్దున్న చాలామంది ఫిలిం మేకర్స్ చేస్తారు మళ్ళీ. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిం మేకర్స్, హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్. మాకు కూడా హార్డ్ హిట్టింగే కనిపిస్తుంది. వినయ్ గారు చూడడానికి చక్కగా ఎంత క్యూట్ ఉన్నారు. నెగిటివ్ షేడ్ అందులో అంత రస్టిక్గా వైలెంట్గా చేయాలి అంటే యూ నీడ్ సమ్ రిఫరెన్సెస్. అంటే ఎవరన్నా ప్రీవియస్ ఫిలిమ్స్ లేదా ప్రీవియస్ స్టార్స్, సమ్ అదర్ ఫిలిమ్స్ ఇలా నెగిటివ్ షేడ్స్ చేసిన హీరోయిన్స్? నేను హీరోయిన్స్ని రిఫరెన్స్ తీసుకోలే. బేసికలీ నేను రిఫరెన్స్ తీసుకుంది అంటే లైక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, అలాంటి క్యారెక్టరైజేషన్ షిఫ్ట్ క్యారెక్టర్స్ ఎవరికి ఉంది అని చెప్పి కైండ్ ఆఫ్ పడయప్పలో మన రమ్యకృష్ణ గారు నీలాంబరి క్యారెక్టర్, ఓకే, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్. సో నేను అండ్ చాలా మందికి సార్ ఈ మధ్య కాలంలో నేను విన్నది పడియప్ప రీ రిలీజ్ తర్వాత when I do a lot of interviews చాలా మంది చెప్తున్నారు నాకు రమ్యకృష్ణ గారు ఆ నీలాంబరి క్యారెక్టర్ ఎప్పటికన్నా లేదు. 100% మీకు ఈ రెఫరెన్స్ కనబడుతుంది సినిమాలో. అంటే ఆ క్యారెక్టరైజేషన్ వేరు, ఈ క్యారెక్టరైజేషన్ వేరు, బట్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ మీకు అయితే 100% కనబడుతుంది. మీరు అంటారు డెఫినెట్గా. లుక్ వైజ్ గా అది తీసుకున్నాను. లుక్ వైజ్ గా ఐ వాంట్ టు లుక్ లైక్ అనదర్ రమ్యకృష్ణ ఇన్ 1980s ఒక ఉమెన్ ఎలా ఉంటుందో నేను అలా కనిపించాలి. బట్ నా యాక్టింగ్ ఓన్లీ స్వాగ్ మాత్రమే కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దీంట్లో ఐ హ్యావ్ టు షో ద లాడ్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ అట్ అ టైమ్. ఐ హ్యావ్ టు షో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అట్ అ టైమ్. 3 ఎమోషన్స్ ఉండాలి, 2 ఎమోషన్స్ ఉండాలి. ఐ హ్యావ్ ద షిఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ వన్ టైమ్. సో ఐ టుక్ ఎ రిఫరెన్స్ ఆఫ్ జోకర్ మూవీలో. I took a reference from him and I adapted my character to that character, like characterization lo adapt చేసుకున్నాను. జోకర్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నాను నేను. అంటే ఎస్పెషల్లీ ఫర్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ టుక్. నేను మీకు కూడా చెప్పలే కదా, సారీ. మేబీ ఐ నెవర్ రివీల్ దిస్ అని అనుకున్నా, బట్ ఎవరు నన్ను ఈ క్వశ్చన్ అడగలేదు. సో యాక్టింగ్కి నేను అక్కడ రిఫరెన్స్ తీసుకున్నాను. అండ్ లుక్ వైజ్ నేను రమ్యకృష్ణ గారిని తీసుకున్నాను. అండ్ ఐ డిడ్ మై మేకప్. అండ్ నేను ఇలా కనిపించాలి, నేను 90s 80sలో అంటే 80sలో ఇలా ఉంటే. అండ్ నేను బొట్టు నుంచి కానీ హెయిర్ స్టైల్ నుంచి కానీ ఎలా ఉండాలి, ఎలా శారీస్ ఎలా ఉండాలి, మొత్తం ఎవ్రీథింగ్ ఐ టుక్ కేర్ ఆఫ్ దాట్. అండ్ మేకప్ నేనే వేసుకున్నాను బికాస్ ఐ డోంట్ వాంట్ గివ్ మై ఫేస్. ఎవరికైనా ఇచ్చానంటే నన్ను వేరేలాగా చూపిస్తారేమో. నేను పాత మూవీస్ అన్నీ వాచ్ చేశాను. ఎలాగంటే పాత 80s మూవీస్ కలర్ డార్క్ కలర్ అంటే వైట్ అండ్ బ్లాక్ మూవీస్, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అన్నీ చాలా చూసాను. అప్పుడు కావాలని పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో వీళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వీళ్ళు ఎలా తిరుగుతున్నారు, ఎలా ఉన్నారు. సో ఐ అబ్జర్వ్ దట్ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కొన్ని
తీసుకున్న రిఫరెన్సెస్లో అంటే 1-2 కాదు. ఐ ప్రిపేర్డ్ ఫర్ 1 month ఫర్ దిస్ మూవీ. టోటలీ ఒక 1 month ప్రిపేర్ అయిన తర్వాత అండ్ ఎవ్రీడే మీ అండ్ డైరెక్టర్ గారు యూస్ టు టాక్ అబౌట్ ద క్యారెక్టర్, మూవీ, స్టోరీ, అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంత ముందు నుంచి ఎప్పుడో నాకు స్టోరీ పంపించేశారు అండ్ అది నాకు చాలా ప్లస్ అయ్యింది. నా క్యారెక్టరైజేషన్ వరకే పంపించారు, స్టోరీ పంపించలేదు. నాకు ఇప్పటికీ ఫుల్ స్టోరీ నాకు అసలు తెలియదు. బేసికల్లీ ఐ నో మై క్యారెక్టరైజేషన్. నా క్యారెక్టర్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అవుతుందో మాత్రమే నాకు తెలుసు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఏమేమి చేయగలను అన్నీ చేసేసాను నేను. సూపర్. సో హర్ష గారు, మీరు ఈ సినిమా ఫస్ట్ మూవీ సార్? ఫస్ట్ మూవీ యాజ్ లీడ్ రోల్, యాజ్ బట్ ఫిలిమ్స్ చేశారు. సో లీడ్గా ఫస్ట్ మూవీ అనేటప్పటికి కొంత రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఎక్కువ 100%. సో యాంటాగనిస్ట్ అంత ప్రిపేర్ అయినప్పుడు యాజ్ అ ప్రొటాగనిస్ట్ అండ్ ప్రొటెక్టింగ్ యువర్ ఫ్యామిలీ, సో మీరెంత ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? వాట్ ఈజ్ యువర్ రెఫరెన్సెస్ ఫర్ ద ఫిల్మ్? నేను స్టోరీ విన్నప్పటి నుంచి నేను వెట్రిమారన్ గారి ఫిలిమ్స్ చూస్తాను. యాక్చువల్లీ మన తెలుగులో కూడా చాలా వచ్చినాయి, నారప్ప, ఇవన్నీ. క్యారెక్టరైజేషన్ రియలిస్టిక్గా ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది నాకు అర్థమైంది. నేను న్యాచురల్ యాక్టింగ్ అండ్ ఎక్కువ సీన్కి తగ్గట్టు ఎంత ఇంటెన్స్ అవసరమో అది చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. యాక్చువల్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని రిఫరెన్స్ కొన్ని సినిమాలు ఉన్నాయి ఖచ్చితంగా, అన్ని సినిమాలు అండి. మనం ఒక్కో సినిమాలో ఒక్కొని చూసి ఇన్స్పైర్ అవుతాం, అలా చాలా ఉన్నాయి రిఫరెన్సెస్. ఒకటి కాదు, ఒకటంటే నేను మీకు తక్కువ అని చెప్పలేను. బట్ నా రెస్పాన్సిబిలిటీ, నా హార్డ్ వర్క్ ఏంటంటే ఈ ఫిలింకి నేను కంప్లీట్లీ గేవ్ దెమ్ లైక్ డైరెక్టర్ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ స్టైల్. ఐఎమ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అండ్ కంటిన్యూ షెడ్యూల్ అండి, ఎక్కువ మందే ఉంటుంది ఆబ్వియస్లీ లీడ్ రోల్ అంటే. సో కంటిన్యూ షెడ్యూల్, ఒకే రోజు మార్నింగ్ 6 నుంచి డ్యాన్సెస్, మళ్ళీ నైట్ 3 వరకు ఫైట్స్, అలా జరిగింది. బట్ మనం ఎక్కడ రెస్టింగ్ కానీ ఏం లేదు, ఒక్కరోజు స్కిప్ కానీ అసలు ఇంత కంప్లైంట్ కూడా లేదు, జీరో. ఫుల్లీ డెడికేటెడ్. అండ్ ఆ ఎమోషన్లో కూడా ఉండటానికి అది చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఆ సినిమా అయిపోయాక కూడా ఆ ఎమోషన్లో నుంచి బయటికి రావడానికి కూడా ఇట్ టేక్స్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇక్కడ హైదరాబాద్లో షూట్ జరిగితే ఎలా ఉంటుందంటే, మనం ఇంటికి వెళ్తాం వస్తాం అట్లా. అక్కడ ఏంటంటే నో డీవియేషన్, మనకు ఫోన్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, సిగ్నల్ కూడా దొరకదు, నో నెట్వర్క్. సో ఎవ్రీబడి ఉన్నోళ్ళందరూ ఫుల్ డెడికేటెడ్ అండి. మొత్తం మూవీ వైబ్లోనే, ఆ స్టోరీలోనే. క్యారెక్టర్ పేరు శివయ్య అయితే శివయ్య, లతా ప్లే చేసింది జ్యోతి, ఇనియా నా చెల్లి క్యారెక్టర్ మెథడ్ యాక్టింగ్. ఎగ్జాక్ట్లీ. నిజంగా యాక్టింగ్ పరంగా అయితే నాకు చాలా మంచి అవకాశం దొరికింది అనిపించింది నిజంగా. ఎందుకంటే అవకాశాలు రేర్గా వస్తాయండి. అందరు చాలామంది నాలాగా ట్రై చేస్తుంటారు ఇండస్ట్రీలో, నేనేమి పెద్ద ఇది కాదు. కానీ అవకాశం వచ్చిన దాన్ని బట్టి ఎవరన్నా ఎలివేట్ అవుతారు. నాకు ఇది మంచి అవకాశం అనిపించింది. 100% ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రమేష్ బాబు కోయ గారు అండ్ వంశీకృష్ణ మల్ల గారు చూసింగ్ మీ. యాక్చువల్లీ చాలా హ్యాపీ టు ప్లే దిస్ రోల్. అలా. అండ్ అంటే సినిమా కోసం అయితే చాలా రిఫరెన్స్లు చాలా. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఇండస్ట్రీకి రావడానికి కానీ, యాక్టింగ్ పరంగా కానీ? ఎవరు సినిమాలు చూస్తూ పెరిగారు? ఏ హీరో మీకు అలా స్క్రీన్ మీద రే ఈయన కదా అనే పర్సన్? యాక్చువల్లీ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి ఫ్యాన్స్ అండి. ఓకే. అయితే నేను ఏంటంటే చిన్నప్పుడంతా మనం స్కూల్కి వెళ్ళటం అదంతా ఏం లేదు. 6 years వరకు ఏంటి, ఊర్లో స్కూల్ ఉంటుంది, మనది పల్లెటూరు, అక్కడ ఏదో వ్యవసాయ కుటుంబం. అప్పుడు టీవీలు కూడా తక్కువ ఉంటాయి అనమాట. అందరు టీవీ ముందు కూర్చొని సినిమాలు చూడటమే పని ఉంటుంది కదా. మా తాతగారు అదే పనిలో ఉండేవాళ్ళు. ఆయన ఒళ్ళో కూర్చొని సినిమాలు, నాకు తెలిసి చిన్నప్పుడు నేను ఒక 200-300 ఫిలిమ్స్ చూసుంటాను కంటిన్యూస్గా ఆ ఏజ్లో, ఆ 5 years 6 years ఏజ్లో. దానివల్ల నాకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ అండి. ఎన్టీఆర్ గారు అంటే అసలు చాలా ఇష్టం అనమాట. ఒక డైలాగ్ చెప్తారా సార్? ఇప్పుడు వద్దులండి, ఏదో ఒక్కటి అలా. లేదు చెప్పగలను కానీ, లేదు నేను ప్రాక్టీస్ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు వద్దు అంతే. ఈ సినిమా పరంగా వద్దులేండి, మళ్ళీ బయట ఎప్పుడని చెప్తాం. ఈ సినిమా పరంగానే కాదు, మన అభిమానం చాటుకోవడంలో తెలుగు ఆడియన్స్కి ఏమో ఎవరు ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు కదా. ఏమంటివి జాతి నెపమున సూతులందు నిలువ అర్హత లేదందువా, ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇంత ఏళ్ళ అశ్వత్ పితామహుడు, సారీ ఇంకా అదే అక్కడ దాకా మనకి ఆబ్వియస్గా. సో ఎన్టీఆర్ గారి రిఫరెన్స్ ఉంది అయితే మీకు? ఖచ్చితంగా. మీకు ఎవరు మేము అలాగే? అదే అంటే చాలా మంది, అంటే అందరు హీరోస్ ఇష్టం అండి, అందరం చూస్తే పెరుగుతాం. మనం తెలుగు ఒక్క హీరో మనం ఇన్స్పిరేషన్ అలా ఎప్పటికీ మనకి. అదే సినిమా అనే కోరిక అక్కడ నుంచి పుట్టింది యాక్చువల్లీ. వాళ్ళు చూస్తూ అట్లా ఆ సినిమా వైబ్, అప్పుడు 20-30 మంది చూస్తారండి సినిమా.
ఊర్లో అవునవును. ఒక టీవీ దగ్గర కూర్చొని అలా ఉంటుంది కదా సెటప్. అప్పుడు ఆ వైపు కొంచెం ఎక్కువ ఎక్కేసింది. అప్పటి నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్. లేటర్ ఆన్ ఇంకా వచ్చామన్నమాట. సూపర్. నాకు నాకు చాలా ఇష్టమైన యాక్టర్ సావిత్రి గారు. సావిత్రి గారు రిఫరెన్స్ చాలా ఉంది. అంటే లైక్ తన అన్నీ నేను చాలా మూవీస్ చూసాను. నాకు చాలా నచ్చుతారు ఆవిడ. ఆవిడ లైక్ షీ ఈజ్ మై రోల్ మోడల్ కైండ్ ఆఫ్ ఒక. దాని తర్వాత నాకు స్వాగ్, స్టైల్, గ్రేస్ దీంట్లో నాకు రమ్యకృష్ణ గారు అంటే చాలా చాలా ఫేవరెట్. అండ్ ఆవిడ రిఫరెన్స్ చాలా ఉంది నాకు ఈ మూవీలో. ఎందుకంటే నేను ఆవిడ లాంటి ఒక ఒక యాంటగనిస్ట్ అవ్వాలని చెప్పి దట్ ఈస్ మై డ్రీమ్ బేసికల్లీ. నేను చిన్నప్పుడు పడేప్ప చూసినా నాకు రమ్యకృష్ణనే నచ్చింది. అందరు అప్పుడు దాన్ని హేట్ చేసిన ఐ లవ్ హర్ ఇన్ మై చైల్డ్హుడ్. అప్పుడు ఆ మూవీలో తన స్వాగ్ నెక్స్ట్ లెవెల్. ఐ లవ్డ్ ఇట్. దట్ కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఐ లవ్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ నేను ఆవిడ దగ్గర నుంచే తీసుకున్న ఈ మూవీలో. అండ్ ఈ మూవీలో ఆవిడ రిఫరెన్స్ అంటే లైక్ అంటే మనకి నచ్చిన వాళ్ళు మన మైండ్లో ఉండిపోతారు కదా, కదలరు కదా. సో ఆవిడ నా లోపల ఉండిపోయింది అలాగా. ఆ చిన్నప్పటి నుంచి చూసి చూసి ఆవిడ స్టైల్, స్వాగ్, ఆవిడ నెక్స్ట్ లెవెల్ అండి ఇంకా చెప్పాలంటే. అండ్ సావిత్రి గారు చాలా ఇష్టం. దే ఆర్ మై రోల్ మోడల్స్. అండ్ నా ఈ మూవీలో స్వాగ్, స్టైల్, కాన్ఫిడెన్స్ దీనికంటే మించినవి ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఉంది. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ డిఫరెంట్ ప్లే అవుతుంది. సో ఐ వాంట్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ లైక్ అందరిలో ఒక్కొక్కటే ఉంటుంది. దీంట్లో నేను వేరేలాగా చేయాలనుకున్నా. సో చాలా ఒక వేరేలాగా చేసేసాను దాంట్లో. ఐ టుక్ లైక్ చెప్పాను కదా, జోకర్ రిఫరెన్స్ కూడా తీసుకున్నా ఫర్ అన్ యాక్టింగ్ అండ్ తను చేసే మెథడ్ యాక్టింగ్ అని. సో ఐ రీసెర్చ్ హిజ్ లైఫ్ స్టోరీ. అండ్ తను చేసిన జోకర్ ప్లే చేసిన యాక్టర్ కూడా చనిపోయారు బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. అంటే తను హౌ మచ్ హీ వెంట్ ఇన్ టు దట్ క్యారెక్టర్ అని నాకు అర్థమైంది. ఐ ఆల్సో ఇన్ డెప్త్గా నేను ఈ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయాను. అండ్ నో ఆ క్యారెక్టర్ని చాలా లోపలికి తీసుకొని చేశాను. అసలు అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకు దాంట్లో ఎలా ఎలా చేయగలగచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ అలానే చేశాను అన్ని మెథడ్ యాక్టింగ్లో లేదంటే సీరియస్ యాంటోగనిస్ట్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి. ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్. ఐ వాంట్ లైక్ ఐ క్రేవ్ ఫర్ ఇట్. యాంటగనిస్ట్ నా డ్రీమ్ రోల్స్ అండి. యాంటగనిస్ట్ రండి ఇప్పుడే ఇవ్వండి అన్నట్టు. అవును, ఆబ్వియస్లీ ఇంకా మూవీస్ చేస్తున్నా అవి కూడా యాంటగనిస్ట్. ఓకే, ఫేవరెట్ హీరో? ఒకరు కాదండి, అందరూ ఫేవరెట్ హీరోసే అండి మనకి. ఒకళ్ళు మనకే ఒక్కొక్కసారి కదా అలా మారిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఏ హీరో ఏ ఫ్రైడే ఏ హీరో ఫిలిం రిలీజ్ అయితే ఆ హీరోకి వెళ్ళి చూస్తానండి నేను. సరే, ఈ ఫ్రైడే ఏ హీరో సినిమా అనుకున్నారు? ఈ ఫ్రైడేనా ఎవరిది ఉంది? ఈ ఫ్రైడే మా సినిమా. ఇప్పటి నుంచి అలా యాంటగనిస్ట్. దండ. సార్ వంశీ గారు, మీకు నేను అంటే న్యాచురల్ సినిమాలు తమిళ్ వాళ్ళు, మలయాళం అంటూ ఉంటాం. బట్ నౌ మన తెలుగు ఇండస్ట్రీస్ నుంచి కూడా వీఆర్ గెటింగ్ దట్ న్యాచురాలిటీ అండ్ న్యాచురల్ ఫిలిమ్స్, ఆ థ్రిల్లర్, సస్పెన్స్. ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళని ఎక్కువ చూస్తున్నాం. అండ్ వెట్రిమారన్ గారు అంటున్నాం. అండ్ ఐ ఫీల్ లైక్ యు ఆర్ ఆర్ తెలుగు వెట్రిమారన్. థ్యాంక్ యూ. ఆ న్యాచురాలిటీ మాకు అది తీసుకొస్తారు సినిమాతో. నేను ఈగర్గా వెయిట్ చేస్తూ జాన్ ఫస్ట్ కోసం. ఈ టైటిల్ నేను చాలా రోజుల నుంచి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. ప్లీజ్ థియేటర్లో చూడండి. ఆబ్వియస్లీ దట్ జాన్ ఫస్ట్ మీ అందరికీ ఆ సక్సెస్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. అండ్ ఆ రిఫరెన్సెస్ ఏవైతే మీరు చెప్తున్నారో, నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్, మీకు ఆ క్రేవింగ్ తీరే వరకు ఆ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ టీమ్. అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్ విచ్ ఐఎమ్ సీయింగ్ విత్ ద ట్రైలర్. ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది సార్. ఆ మ్యూజిక్ కానీ ఇది కానీ. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, రన్ టైం ఎంత ఫిలిం? 2 hours 10 minutes. 2 hours క్రిస్పీ టైం. వెరీ క్రిస్పీ టైం. అండ్ సాంగ్స్ ఏంటంటే సార్? 4 songs. 4 songs. సూపర్. సో 4 songs అండ్ క్రిస్పీ టైంలో ఒక మంచి న్యాచురల్ రివెంజ్ డ్రామా అలాంగ్ విత్ థ్రిల్లర్ మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఒక మదం ఎక్కిన ఆడది మగవాడి జీవితంలోకి వెళ్ళి లేదా కుటుంబంలోకి వెళ్తే ఎలాంటి వినాశనం చూడొచ్చు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్.